సార్ మేడం మేడం. వాళ్ళ మదర్ పిల్లలు కూడా ఉన్నారు, ఒకసారి స్టేజ్ మీదకి పిలుస్తాను. రండమ్మా. నమస్తే అమ్మా. కాదమ్మా, మీ అబ్బాయి చెప్తున్నారు మీ కోడల గురించి పెళ్ళైనప్పటి నుంచి సరిగ్గా లేరంట, అప్పుడప్పుడు 9 నెలలు వెళ్ళిపోతుందంట, 2 నెలలు వెళ్ళిపోతుందంట, పిల్లల్ని బాగా చూసుకోదంట, వంట సరిగా చేయదంట, ఇంట్లో పనులేమి చేయదంట అని మీ అబ్బాయి చెప్తూ ఉన్నారు. అన్ని గ్యారెంటీగానే చేసి చెప్పాడు. అతను చెప్పినవన్నీ నిజాలే అంటున్నావా? అసలు ఈ పెళ్లి వద్దన్నానండి. వద్దనుకుందికి అలా ఆయన ఇష్టపడి చేసుకున్నాను. ఎందుకు వద్దన్నారు? నాకు నచ్చలేదు. అమ్మాయి నచ్చలేదా? ఉమ్. నచ్చలేదని అమ్మాయిని హెరాస్ చేస్తా ఉండేదానివా? బాగా చూసుకునేదండి. నువ్వు అసలు వాళ్ళ ఇంట్లో ఉండేదానివా కాదా? వాళ్ళ ఇంట్లో అసలు ఉండనే ఉండవు. నేను కొట్టిందంటగా రీసెంట్ గా 2 నెలల క్రితం. కొట్టిందమ్మా. ఎలా కొట్టింది? ఏనాడు గుట్టు పెట్టుకు ఉద్దేశం. ఎందుకు కొట్టింది నిన్ను? అసలు నేను ఆసుపత్రి నుంచి వచ్చాను, అట్లా పడుకున్నాను. వీళ్ళు కాడ ఉన్నారు. వీళ్ళు ఫోన్ చూసుకుని టీవీ చూసుకుంటున్నారు. సడన్ గా ఎందుకు కొట్టింది? ఆ అమ్మాయి లేచి నిన్ను, నువ్వే హాస్పిటల్ నుంచి వచ్చావు, నువ్వే గట్టిగా తోస్తే పడిపోయేలాగా ఉన్నావు. అదేనమ్మా మరి ఆశ్చర్యం. అంత సడన్ గా నిన్ను చూడగానే అమ్మాయికి ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు వచ్చిందో అందుకేమో పోనకం వచ్చిందని చెబుతుంది. పూనకం వచ్చిందా? ఉమ్. నాన్న మీ అమ్మ దగ్గరికి పంపిస్తాం, వెళ్తారా మీరు? ఏ కొట్టిద్దాం మీ అమ్మ? ఏం చదువుకుంటున్నారు మీరు? నేను 10th, తమ్ముడు 7th. 7th. బాగా చదువుకుంటారు ఇద్దరుని. ఎందుకు అమ్మ దగ్గరికి వెళ్ళినంటున్నారు మీరు? బెల్ట్ పెట్టి ఒక నిమిషమ్మా. అమ్మ కొట్టుద్ది. మిమ్మల్ని కొడుతుందా? మీ తమ్ముని కూడా కొడుతుందా? అన్నం బాగా వండుద్దా? వంట చేస్తుందా మీ అమ్మ? డాడీకి పెట్టేటప్పుడే సరిగ్గా పెట్టదు. మీ ఇద్దరికి బాగానే పెడుతుందా ఉన్నంతలో? సరే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాం, అమ్మ ఉంటుంది అక్కడ, జాగ్రత్తగా చూసుకోమని చెప్తాం మేము. వెళ్తారా మీరు? సరే, డాడీ మమ్మీ కలిసి ఉంటే మీకు ఓకేనా? అప్పుడు కొట్టదా మీ అమ్మ? మీ నాన్న షాప్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా వచ్చి కొడుతుంది కదా. నీకు మీ అమ్మ ఆ రోజు ఏదో పూనకం వచ్చి మీ నాన్నమ్మని కొడుతున్నప్పుడు బాగా భయం వేసిందంట, నిజమేనా? ఎందుకు నాన్న ఆపపోయావా? అక్కడ టీవీ చూస్తూ ఉన్నావంట కదా, అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు ఏం జరిగింది చెప్పు. నానమ్మ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి పడుకుంది. అమ్మేమో బయట వాన పడుతుంది, వరండాలో పడుకుంది అమ్మ. మేమేమో టీవీ చూస్తున్నాం. అమ్మ సడన్ గా తలుపులని ఇట్లా గట్టి కొట్టి లోపలికి వచ్చి నానమ్మని కొడుతూ నా భక్తురాలను ఏడిపిస్తావా అని కొట్టింది. ఓ, ఇవిడ భక్తురాలా? ఓకే. కాదు, ఇంతకుముందు ఎప్పుడన్నా అమ్మకి అలా అయ్యిద్దా? ఇదే ఫస్ట్ టైమా? కొట్టడం పక్కన పెట్టేసి అంటే అమ్మవారు వచ్చినట్టు కాకుండా ఏం తెలియకుండా తల తిరిగినట్టు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కింద పడేసి అట్లా ఒకసారి జరిగింది. మీ సెలవులు వచ్చినప్పుడు అప్పుడు అమ్మ ఎక్కువ శాతం ఏం చేస్తుంది అంటే, స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు అమ్మని చూడరు, ఇంట్లో ఎప్పుడన్నా మీరు ఉన్నప్పుడు నాన్న అమ్మ ఏం చేస్తుంది? ఎక్కువ టైం అమ్మ ఏం టైం స్పెండ్ చేస్తుంది? లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి హిందీ సీరియల్స్ చూస్తుంది. హిందీ సీరియల్స్. అక్కడ తెలుగు డిగ్రీ, తర్వాత ఇంగ్లీష్ డిగ్రీ, ఇక్కడ హిందీ సీరియల్సా? అలా చూస్తూనే ఉంటుందా? మీకు హోంవర్క్ అవన్నీ చెప్తుందా ఇంటికి వచ్చినాక? చెప్తుందా? ఓకే. హోంవర్క్ చెప్తుంది. వంట అమ్మాయి చేస్తుంది. బాగుంటుందా? అమ్మ రుచిగా వండుతుందా? బాగా వండుతుందా? కానీ లేట్ అవుతుంది. లేట్ అవుతుంది. వంటగది అదంతా నీట్గా ఉంటుందా నాన్న? అన్ని ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయా? అంటే ఇల్లు శుభ్రంగా ఉంచిద్దా? లేచి ఇల్లు ఊడవటం కానీ అవన్నీ చేస్తుందా? మీకు స్నానాలు చేయించడం కానీ, హెడ్ బాత్లు చేయించడం? మేమే చేస్తాం. నాన్న, ఈరోజు మీరు అమ్మ ఇక్కడ లేదు కాబట్టి మీరు మాట్లాడటం కాదు, ఎందుకంటే తల్లి లేకపోవటం అనేటటువంటి బాధ ఈరోజు మీకు తెలియదు, పెద్ద అయిన తర్వాత మీకు అర్థం అవుతుంది. నిజాలు చెప్పండి, పర్వాలేదు. నాన్న ఏమనుకోడు, నాయనమ్మ ఏమనుకోదు, మేమేమనుకో. అమ్మ వద్దు, అమ్మ వచ్చినా మాకు వద్దు అనుకోవటానికి కారణం ఏంటి? గట్టిగా చెప్పండి. ఉందా? లేదంటే ఊరికే అలా అంటున్నారా? అందరూ పాడిన పాట మీరు పాడుతున్నారా? నాన్న, నువ్వు 10th క్లాస్ కాబట్టి సార్ అడిగిన దానికి కరెక్ట్ గా ధైర్యంగా సమాధానం చెప్పు. నీకు అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు, నా దగ్గర కావాలంటే నా దగ్గర ఉండొచ్చు. ఇద్దరు కావాలి అనే ప్రయత్నం కూడా మేము చేస్తాం. అవుతే గీతే కనుక ఇద్దరు కూడా ఒకే చాటు ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం. కానీ మేము అడిగేది ఏంటంటే, అమ్మ వద్దు అంటానికి మీ దగ్గర ఉన్న కారణాలు ఏంటి? వై యూ డోంట్ వాంట్ మమ్మీ? కొడుతు. ఎన్నిసార్లు కొట్టింది? ఊరికే నువ్వు చదువుకుంటే వెనకాతల నుంచి వచ్చి పాఠమని కొడద్దా? ఏదో మీ నాన్న ఏదో చెప్పాడు కాబట్టి చెప్పకండి. ఎందుకు కొట్టింది అమ్మ? ఎప్పుడు కొట్టింది? అంటే చిన్న చిన్న మిస్టేక్స్ కూరుకు కొడుతుంది. ప్రతిరోజు కొడుతుందా? మీ నాన్న మీ అమ్మని కొడతాడా ఎప్పుడైనా? ఆ? మీ నాన్నగారు మీ అమ్మని కొడతాడా? ఎప్పుడైనా అమ్మ బాబాయిని నానమ్మని తీసి తిడుతున్నప్పుడు అప్పుడు కొడుతుంది. ఎన్నిసార్లు కొట్టింది అమ్మ నిన్ను? అంటే చిన్న చిన్న వాటికి కొడుతుంది. డాడీ కోపం అంతా అమ్మ డాడీ కోపం అంతా మేమే అన్నదా? అరే నాకు డాడీ మీద కోపం అంతా మేమే చూపెడుతున్నాను అందా? ఇవి అందరూ మాట్లాడే మాటలు మీరు మాట్లాడద్దు అన్నదా అమ్మ? అరే నిన్ను కొడుతున్నాను ఎందుకో తెలుసా? డాడీ మీద కోపం అని అందా? అంటే డాడీ మమ్మీ కొట్లాడుకున్నప్పుడు డాడీ వెళ్ళిపోతాడు, మేము ఇంట్లో ఉన్నప్పుడు చీటికి మాటకి బాగా కొడుతుంది. సరే, యాక్చువల్గా లీగల్గా వాళ్ళు చిన్నపిల్లలు మనం మాట్లాడకూడదు, పంపించేయడం బెటర్. వాళ్ళు ఆవిడ ఉంటారు. సో ఫైనల్గా మీకు ఏం కావాలి చెప్పండి ఒక్కసారి. మమ్మీ డాడీ కావాలా? ఇద్దరు కావాలి. ఇద్దరుగా ఇద్దరు కావాలా?
ఓకే, అమ్మ కొట్టినా కూడా మమ్మీ డాడీ కలిసి ఉంటే కావాలి, ఓన్లీ అమ్మ దగ్గరికి అయితే ఎక్స్క్లూజివ్గా వెళ్ళను అని అంట. వెళ్ళడానికి భయపడుతున్నా. ఓకే, ఇప్పుడు అర్థమైందిలేండి మాకు. సరే మీరు వెళ్ళండి. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. ఒక మాట చెప్తున్నా, ఉద్దేశం లేకుండా బ్రహ్మదేవుడి దిగి వచ్చినా కూడా కలపలేం. కరెక్ట్. కౌన్సిలింగ్ అనేటటువంటిది మంత్రజాలం కాదు, తాబీజ్ మహిం కాదు. ఎప్పుడైనా కూడా ఉద్దేశం అనేటటువంటిది ఉండాలి. 15 సంవత్సరాల్లో మీ కోడలికి ఎంత ఉద్దేశం ఉందని అనుకుంటారు కలిసి కాపురం చేయటానికి? ఎప్పుడు ఉండాలండి, వాళ్ళు కలిసి ఉండాలి. ఎక్కడుందమ్మా, ఎక్కడ? వీళ్ళ సమాధానం లేదు, మరి ఆమెలో సమాధానం లేదు. మనం అయితే ఉన్నాం కదా ఆల్రెడీ. నేను లాయర్ మేడం చెప్పేది ఏంటంటే, ఇది ముదిరి పాకాన పడిన తర్వాత ఈ అమ్మాయి ఒకప్పుడు మీ అబ్బాయి దగ్గరికి వచ్చినా కూడా ఈ 15 సంవత్సరాల పాటు శరీరం ఇక్కడ, మనసు అక్కడ ఉంది. వెళ్ళిపోయినప్పుడు ఎలాగే వెళ్ళిపోతుంది, అది వేరే విషయం. అలాంటిది సగం సగం ఉండేటటువంటి ప్రయాణం వల్ల పిల్లలు ఇందాక బుడ్డోడు ఏమన్నాడు, మీ మనవడు నాన్న మీద ఉన్న కోపం మామే చూపెడతాదండి అంటది. అంటే జీవితాంతం వాళ్ళు శాపగ్రస్తుల్లాగా ఇతని మీద ఉన్న కోపం అంతా కూడా ఇతను పని చేసుకుని అని చెప్పి వెళ్ళిపోతాడు మెకానిక్ షెడ్. ఆవిడ బెత్తం తీసుకుని నానా బాధలు బాగుతుందని. రీసెంట్గా మేడం నాకు లంచ్ అయిందని చెప్పి ఫోన్ చేస్తుంది తను, మధ్యాహ్నం పూట రెడీ అయిందని. రెడీ అయింది వచ్చి తినాలని ప్రతిరోజు ఫోన్ చేస్తుంది. అయితే నేను తొందరగా వెళ్ళిపోవాలి, అన్నీ రెడీ చేసి పెట్టి నేను వచ్చి తిని తొందరగా వెళ్ళిపోవాలి, వర్క్ ఉంది, బిజీ వర్క్ ఉంది అని చెప్పాను ఆల్రెడీ. నేను ఫోన్ చేసిన 10 నిమిషాలకి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత తను నేను వచ్చింది చూసి కూడా కుర్చీలో నిద్రపోతుంది. ఇట్లా పడక కుర్చీ ఉంటుంది కదా మేడం, ఆ కుర్చీలో నిద్రపోతుంది. లెగవట్లేదు, కాళ్ళు చేతులు కడుక్కుని ఆల్రెడీ లోపలికి వెళ్ళి కూర్చున్నాను కూడా. సరే లెగవే వచ్చాను, భోజనం చేసి భోజనం చేయడానికి అనొచ్చు కదా ఒక మాట. తనకి అప్పుడే కదా మేడం ఫోన్ చేసింది. సరే నిద్రలోకి వెళ్ళిపోయింది అనుకుందాం, డ్రామా ఆడుతుంది అనుకుందాం. మనం ఒక మాట అడిగితే లాస్ ఏంటి? నేను సౌండ్ కూడా చేశాను మేడం, లేగమ్మాయి అని చెప్పాను మేడం. నాకు ఈ క్వశ్చన్ రాకుండానే నువ్వు పని చేసి ఉండాలి. నా దగ్గర ఒక క్వశ్చన్ వచ్చిందంటే అక్కడ మన వైపు 20% మిస్టేక్ ఉంది అని. నువ్వు లెగు వచ్చాను అంటే అయిపోయేది. అప్పుడు నా దగ్గర ఈ క్వశ్చన్ ఉండేది కాదు. నువ్వేమనాలి, మేడం సౌండ్ చేశాను, కాళ్ళు కడుక్కున్నాను, లెగు అని అన్నా కూడా లెగలేదండి అంటే ఆహా అనేదాన్ని. అలాంటిది నేను క్వశ్చన్ వేసాను అంటే నువ్వు అక్కడికి ఏదో ఒక వదిలేసావు. ఏం చేస్తుందా కనిపెడదాం, నేను వచ్చి ఇన్ని సౌండ్లు చేస్తానా, లెగలా, ఇప్పుడేగా ఫోన్ చేసింది, 2 minutesలో వచ్చేసావు. ఎందుకు ఎవ్రీడే ఈ టెస్ట్లు ఎందుకు నీకు? అంటే తను కావాలని చేస్తుంది కదా మేడం. ఇప్పుడు మేడం అడిగేదానికి నేను ఒక్కటి కనెక్ట్ చేస్తాను. ఇవన్నీ నువ్వు ఎప్పుడు చెప్పాలి అంటే కనుక A to Z మార్నింగ్ బ్రష్ చేసిన కాడి నుంచి సాయంత్రం దిండు మీద పడుకునేంత వరకు అన్ని కంప్లైంట్స్. నువ్వు ఇవన్నీ ఎప్పుడు చెప్పాలంటే నీ భార్య వద్దు అనుకున్నప్పుడు నువ్వు చెప్పాలి. నువ్వు ఇవన్నీ చెప్పి నా భార్య కావాలి అని అంటున్నావు చూడు, అంటే నువ్వు ప్రిపేర్ అయిపోయావా ఇవన్నీ ఉన్నా కూడా ఆవిడతో నేను బతికేస్తానని? పిల్లల గురించి మరి ఇప్పుడు వరకు పిల్లల గురించే కదా నువ్వు చేసినటువంటి ప్రయాణం. ఇప్పుడు చెప్తావా, మా మేడం కానీ నేను కానీ ఫోన్లో మాట్లాడతాను, ఏమే ఇవన్నీ ఉన్నా పర్లేదు, నువ్వు ఏ టైంకి లేసినా పర్లేదు, నువ్వు లెగకపోయినా పర్లేదు, వంట చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, పిల్లల గురించి నువ్వు తల్లిగా వస్తే చాలు అని అంటావా? లేదంటే ఇవన్నీ మారి రావాలి అని? మారి రాదు. మీరు బెలేవారేనండి. ఇప్పుడు మీరు ఎన్ని కంప్లైంట్స్ అండి యూజువల్గా ఈ వేదిక మీద ఏంటంటే, ఏమండి ఈ లక్షణం మార్చండి, ఈ లక్షణం మార్చండి అని అంటారు. మీరు A to Z మొత్తం అన్ని ప్రపంచంలో ఒక ఆడదానికి ఉండకూడనటువంటి అవలక్షణాలు అన్నీ చెప్పి ఈరోజు అవన్నీ మారి నువ్వు నా రావంటే కనుక నువ్వు వద్దని చెప్పావు అక్కడికి వెళ్ళింది. నువ్వు కావాలని అంటే సరే సార్ నేను మారిపోతానని అంటది. అలా కాదు కదా, నువ్వు వద్దు అని చెప్పేళ్ళిన ఆమె నేను ఇవన్నీ మారిపోయి మీ దగ్గరికి వచ్చేస్తాను నేను ఎందుకంటది? నేను అనుకున్నది ఏంటంటే, పెళ్లి చేసిన అమ్మాయిని ఇలా ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు తీసుకురావడం పద్ధతి కాదని మీరు మందలిస్తారేమో అని. నానా నీకు మారి మంచిగా ఉండే వైఫ్ కావాలి, ఇంతేనా? ఇలాంటి ఒక అద్భుతం మా స్టేజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే సరే ఓకే ట్రై చేద్దాం. కానీ వాళ్ళ నాన్నని మందలిస్తారని ఇట్లా తీసుకెళ్ళిపోవడం కరెక్టేనా? 2 పిల్లలు ఉన్న తల్లిని తీసుకెళ్ళడం కరెక్టేనా? మీ కూతురు చెప్పి నిజమా కాదని ఎంక్వైరీ చేశారా? ఒకవేళ మీ అల్లుడి పట్ల తప్పు దొరికిందా ఏదైనా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.